హాయ్ ఎవ్రీవన్. మామూలుగా మనం నాన్ అనేసరికి మైదాతోటి చేసిన నాన్ని రెగ్యులర్గా మనం చూస్తాం. రెస్టారెంట్లకి వెళ్ళినప్పుడు కూడా అదే నాన్ని మనం ఆర్డర్ చేస్తాం. కానీ ఈ మధ్యన రెస్టారెంట్స్లో గోధుమ పిండితోటి చేసిన నాన్ని కూడా మనకి అవైలబుల్గా దొరుకుతుంది. అయితే అదే నాన్ని మనం ఇంట్లో నార్మల్ స్టవ్ టాప్ మీద ఎలా చేసుకోవచ్చు, ఈరోజు వీడియో అదే. దానికి కూడా నేను హోల్ వీట్ గోధుమ పిండి వాడాను. ఈ యుఎస్లో ఉన్న స్టవ్ టాప్స్ ఎలక్ట్రికల్ స్టవ్ టాప్స్, దీని మీద వస్తుందా లేదా అనేది నాకు చిన్న డౌట్ ఉండింది, కానీ నేను ట్రై చేసినప్పుడు మాత్రం చాలా ఎక్సలెంట్గా నానొచ్చింది. మీరు ఈ వీడియో చూసిన తర్వాత నాన్ మనం స్టవ్ టాప్ మీద కూడా ఇంత బాగా ఫాస్ట్గా చేసుకోవచ్చా అని అనుకుంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు రెసిపీ హోల్ వీట్ గోధుమ పిండితోటి నాన్ చేయటం. యూజువల్గా ఇక్కడ యుఎస్లో మార్కెట్స్కి వెళ్ళినప్పుడు నేను రెడీమేడ్ నాన్ ప్యాక్ చేసి ఉండడం చూశాను. అవన్నీ కూడా మైదాతో చేసిన నాన్. మనం ఇంట్లో ఈజీగా హోల్ వీట్ గోధుమ పిండితోటి నాన్ ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో మీరు చూడొచ్చు. దీనికోసం నేను 2 కప్పుల హోల్ వీట్ గోధుమ పిండిని తీసుకున్నాను. అలాగే 1 స్పూన్ పంచదార, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కుకింగ్ సోడా తీసుకున్నాను. అలాగే 1 కప్పు పెరుగు, 250 ml చిక్కటి పెరుగు తీసుకున్నాను. అలాగే 4 స్పూన్ల వంట నూనె. వీటిలన్నిటినీ మీరు అన్నీ కలిసేలాగా చక్కగా స్పూన్తో కలుపుకున్నా పర్వాలేదు, లేదా చేయిని వాడుతూ కలిపినా పర్వాలేదు. ముందు బాగా మిక్స్ చేసుకుని పెరుగంతా కూడా ఈ పిండికి బాగా పట్టేలాగా బాగా కలపండి. పిండిని తడపడానికి మనం గోరువెచ్చటి నీరు, గోరువెచ్చకన్నా కొంచెం ఎక్కువ వేడిగా ఉన్నా పర్వాలేదు. ఫస్ట్ 1 కప్పు వాటర్ తీసుకుని ముందుగా సగం కప్పు మాత్రం పిండిలో వేసి పిండిని కలుపుదాం. అంటే ఆల్రెడీ దాంట్లో పెరుగు ఉంది కాబట్టి నీళ్ళు ఎక్కువగా పట్టవు. ముందే మీరు 1 కప్పు నీళ్లు దాంట్లో పోసేస్తే పిండి పల్చగా అయిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి ముందు సగం కప్పు నీళ్లు పోసి పిండి కలుపుకోండి. మరీ ఎక్కువ వేడి నీరు కాదు కాబట్టి మనం చెయ్యి పెట్టి పిండి తడిపితే పిండి బాగా కలిసిపోతుంది. ఈ రొట్టె అంతా తయారైన తర్వాత ఇంత ఈజీగా కూడా మనం నాన్ చేసుకోవచ్చా అని మీరు ఆశ్చర్యపోతారు. యాక్చువల్గా ఈ గ్యాస్ స్టవ్ మీద ఈ నాన్ తయారు చేయడానికి వస్తుందా అని నేను ఫస్ట్ డౌట్ పడ్డాను, కానీ నాన్ తయారు చేసినప్పుడు చాలా బాగా వచ్చింది. ఉండలు అవి లేకుండా పిండి పూర్తిగా కలిసేలాగా కలుపుకోండి. పిండి బాగా కలిసింది చూసారా.
మళ్ళీ ఒక 2 స్పూన్స్ ఆయిల్ పిండి మీద వేసి పిండికి పైన చక్కగా అదంతా అద్దుకునేలాగా రాయండి. దీనివల్ల మనం పిండికి రెస్టింగ్ పీరియడ్ ఇచ్చినప్పుడు పిండి పై పొర ఎండిపోకుండా పిండి మాయిస్ట్గా ఉంటుంది రొట్టె చేసే వరకు కూడా. పిండిని బాగా నూనెతోటి కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 45 నిమిషాల నుంచి గంట వరకు దాన్ని అలాగే పక్కన ఉంచేద్దాం. ఇప్పుడు 45 నిమిషాల తర్వాత పిండి కొద్దిగా పొంగింది. దాన్ని మళ్ళీ ఒకసారి బాగా మన చేతులతోటి మర్దన చేస్తున్నట్టుగా బాగా కలిపి ఇప్పుడు రొట్టె చేయడానికి మనం రెడీ అవుదాం. ఈ 2 కప్పుల పిండితోటి మనకి 8 నుంచి 10 రొట్టెలు అవుతాయి సైజుని బట్టి. రొట్టె చేయడానికి పొడిపిండి తీసుకుని ఫస్ట్ ఉండలన్నీ చేసుకుందాం. నాన్ చేయడానికి నాన్ స్టిక్ ప్యానం పనికిరాదు. కంపల్సరీగా ఐరన్ తవ్వానే కావాలి. ఇనుప పేనం ఉంటే నాన్ చాలా బాగా వస్తుంది. రొట్టె చేసేటప్పుడు కూడా నాన్ని ఎక్కువ దలసరిగా కాకుండా మధ్యస్థంగా మనం చేసుకుంటే నాన్ చాలా బాగా వస్తుంది. మామూలుగా మనకి బయట అమ్మే నాన్లు చాలా లావుగా ఉంటాయి. అలా కాకుండా నాన్ని మధ్యస్థంగా చేసుకుంటే అన్ని వైపులా ఒకటేలాగా మనం కనుక చేసుకుంటే రొట్టె పొంగేటప్పుడు కూడా చక్కగా పొంగుతుంది. రొట్టె అంతా చేసిన తర్వాత దాని మీద ఒక టీ స్పూన్ నీళ్లు వేసి బాగా రాయండి. పేనం వేడయిందా లేదా అని చూడటానికి దాని మీద 2 చుక్కలు నీళ్లు చిలకరించి హై హీట్లోనే పేనం ఉండాలి. ఈ తడిపిన వేపుని ఆ కాలిన పేనం మీద చక్కగా వేయండి. పేనం మాత్రం కంపల్సరీగా చాలా వేడిగా ఉండాలి. హై హీట్లోనే ఈ ప్రాసెస్ అంతా జరగాలి. తడిపిన వేపును మాత్రమే ఆ కాలిన పేనానికి అతుక్కునేలాగా వేసి ఎక్కడా మధ్యలో ఎయిర్ బబుల్స్ లేకుండా చూసుకోవాలి. నాన్ పొంగుతుంది, మీరు చూస్తున్నారు కదా, చాలా బాగా పొంగింది. ఇప్పుడు దీన్ని రెండో వైపున పొయ్యి మీద డైరెక్ట్గా కాలుద్దాం. రెండో వైపు తిరిగి తిప్పి పేనాన్ని పొయ్యి మీద హీట్ తగిలేలాగా పేనాన్ని ఉంచండి. ఇవి మన గ్యాస్ స్టవ్ లాంటివి కావు. మీరు గనక పేనాన్ని కిందకి అతికిస్తే ఆ డిజైన్ రొట్టె మీద పడిపోతుంది. సో హీట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు హీట్ తగిలేంత హైట్లో పేనాన్ని పెడితే నాన్ అసలు మీరు బయట కొన్నారా ఇంట్లో చేశారా అన్నది కూడా మీరు డిఫరెన్స్ చెప్పలేరు. చాలా బాగా కాలించి చూసారా. ఇప్పుడు మీరు రెండో వైపున తిప్పి చూసినా కూడా మీకు రొట్టె ఎంత బాగా కాలిందో కనిపిస్తుంది. పేనం చాలా వేడిగా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా టాంగ్స్ కానీ లేదా ఒక చెక్క గరిటెను కానీ యూస్ చేస్తూ రొట్టెని నెమ్మదిగా తీయండి. రెండో వైపు కూడా చాలా బాగా కాలింది.
నాన్ పర్ఫెక్ట్గా వచ్చింది. మళ్ళీ రెండో రొట్టెను వేయించే లోపల పేనం వేడిగా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 నాన్లు కూడా రెడీగా ఉన్నాయి. తుంచి చూస్తే మీకు ఆ సాఫ్ట్నెస్ తెలుస్తుంది.